ఇప్పుడు అందరు వస్తారమ్మా వస్తారు అందరు भवानी शंकर पार्वती मार्कंडे మరియు శ్రీ ఎల్లమ్మ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పరమేశ్వర సేవా సంఘం భక్త పట్టణ దేవాలయంలో ఆ గాయత్రి అమ్మ వారి యొక్క అభిమానులు పార్టీ శ్రేణులు శ్రేయోదాసులు అందరి సమక్షంలో మరియు కులబంధువుల సమక్షంలో వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారు రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఈ సమాజానికి మరియు జగిత్యాల ప్రాంతానికి మరెన్నో సేవలు చేయాలని చెప్పి ఆ కార్యక్రమం ప్రత్యేక పూజలు చేయడం. మన పద్మశాలి సేవా సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు శ్రీ ఎల్లమ్మ గారి జన్మదిన సందర్భంగా మన భక్త మార్కండే దేవాలయంలో రమణ గారి పేరు మీద గోత్రనామాలతో అర్చన చేయించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మా నూతన కార్యక్రమం చేత ఈ జన్మదిన వేడుకలు జరిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రమణ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై మార్కండే. వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారి జన్మదిన వేడుకలను ఈనాడు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో పద్మశాలి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మార్కండేయ గుడిలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే రమణన్న గారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళి ఒక బీసీ బిడ్డగా ఈనాడు రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే ఒక తలమానకంగా ఎదిగిన మన జగిత్యాల బిడ్డ అని చెప్పక తప్పదు. ఎందుకంటే అన్నగారు ఒక రాష్ట్ర పార్టీ ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఖాదీ బోర్డు చైర్మన్గా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, ఈనాడు ఎమ్మెల్సీగా మరి ఎంతోమంది పేద ప్రజలకు సేవ చేయడానికి కోసం తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఈనాడు అందరికీ కూడా అందుబాటులో ఉన్న అన్నగారికి ఆ దేవుని కూడా వారికి మరింత శక్తినివ్వాలని చెప్పని మరియు పేద ప్రజల కోసం మరింత సేవ చేయాలని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి కూడా దేవుడు కూడా మనోధైర్యాన్ని ఇచ్చి ఇంకా కూడా శక్తి వంచన లేకుండా సామాన్య బడుగు బలైన వర్గాలందరూ కూడా అండదండలుగా తన యొక్క ఉండి వారు అందరూ కూడా ఇంకా మరింత సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా ఈ దేవుణ్ణి కోరుకుంటూ వారికి కూడా మీడియా ముఖంగా అందరి రమణ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మచ్చలేని నాయకుడు, ఎంతోమందికి ఆదర్శప్రాయుడు, ప్రజాసేవ ధ్యేయంగా కొన్ని దశాబ్ద కాలంగా బడుగు బలైన వర్గాలు, బీసీ మైనార్టీ వర్గాలకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న రమణన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున తెలియజేస్తూ, మన నాయకుడైన రమణన్న గారు ఎన్నో ఆటుపోటు ఎదుర్కొని బీసీల తరఫున పోరాడి బీసీలకు అన్ని వర్గాలకు న్యాయం చేసి రాజకీయంలో హుందాతనానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో కూడా తన వంతు పాత్ర కీలకంగా అన్న పోషించడం జరిగింది. అలాగే అన్న రాబో కాలంలో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ప్రజలకు ఇంకా సేవ చేయాలని, వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, ఉన్నతమైన పదవులు సాధించాలని, మనందరికీ ఇలాగే ప్రజా జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ
సేవ చేయాలని, ఇక వారికి రాను రాను ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు రావాలని మన అందరి తరఫున దేవుని ప్రార్థిస్తూ అన్నగారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ, మాజీ మంత్రివర్యులు, మాజీ ఖాదీ బోర్డు చైర్మన్, రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు పాత్ర వహించి జగిత్యాల నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తూ ఇప్పుడు ప్రస్తుత ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారి పుట్టినరోజు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మరియు అక్కడ మార్కండేయ గుడిలో వాల్మీకి ఆవాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు నిండు ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం దేవుడు కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున అన్నకు ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం అందరి కార్యకర్తల తరఫున. ఎందుకంటే వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధి. అట్నే ఇప్పుడు కొంచెం అన్న స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టడం జరిగింది. మొన్ననే మనకు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది స్థానిక సంస్థల స్థితిగతులు. మనకు దాదాపుగా సర్పంచులు పదవికాలం ముగిసి ఆల్మోస్ట్ 8 నెలలు అవుతుంది. దానిపైన కూడా వారు మొన్ననే మాట్లాడి స్థానిక సంస్థల ప్రతిష్ట గురించి ప్లస్ బలోపేతం గురించి మాట్లాడడం జరిగింది. వారు నిండు ఆరోగ్యంతో అష్టైర్యాలతో తులతూగాలని కోరుకుంటూ జగిత్యాల ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని నా దేవుని కోరుకుంటాం. జై తెలంగాణ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్లమ్మ గారి జన్మదినం తెలుసుకొని ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆవాసానికి రావడం జరిగింది. ఈ పిల్లలకు పనులు మరియు ఇతర సౌకర్యాలు కల్పించడానికి మరియు ఎల్లమ్మ గారు ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఆదర్శవంతమైన నాయకత్వంగా కలిగి ఉండి రాష్ట్ర స్థాయిలో నాయకుని మన ప్రాంతానికి చెందిన బడుగు బలహీన వర్గాల వ్యక్తి కాబట్టి వారి జన్మదినాన్ని ఈ ఆశ్రమంలో జరుపుకోవడం ఆనవాయితీగా భావిస్తూ మరొకసారి ఎల్లమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఎల్లమ్మ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఖర్చు మరియు ఫ్రూట్స్ పనులు వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయక కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి రమణ గారికి ఆవాస కమిటీ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.